2 సెంటర్ మంత్రులు 6 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు 6 నెలల్లో గిన్ని గణం సంపాదించడంతోటి ఫుల్ కుషులున్నది కమలం పార్టీ. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఓట్లు సీట్లు 2 పెరుగుతాయి. ఇంకో దిక్కు బీఆర్ఎస్ కు దెబ్బపడే. ఇక రేపు మాది జోరుంటదని మురుస్తురట. హగో గిందికే కావచ్చు, పార్టీని నడిపించే పవర్ నాకే కావాలని గింత పోటీ. తెలంగాణలో బీజేపీ పతారే పెరిగే వరకు ప్రెసిడెంట్ సీటుకు పోటీ సుత పెరిగిందుల్లో కిషన్ రెడ్డి సారు, సంజయ్ సారు సెంటర్ మంత్రులు అవుట్ తోటి కను 6 ఎంపీల్లో 4 ఆశలు పెంచుకున్నారు అధ్యక్షుల వారి కుర్సీ మీద. రాజకీయంలో మస్తు అనుభవం ఉంది, నాకే ఇయ్యాలని ఈటల గారు అడుగుతుంటే అప్పట్లో ఎర్ర జెండా పట్టిన లీడర్ కి ఎట్లిస్తారని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. దేశం కోసం ధర్మం కోసం కొట్లాడేటోళ్ళకే ఇయ్యాలని సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ డిమాండే చేసిండు బాజాప్తా. లేలే పార్టీ కోసం తగ్గ పరుగొట్లాడి 2 మాటలు గెలిచినా మళ్ళా బీసీ లీడర్ ను నన్నే ప్రెసిడెంట్ చేయాలని అరవింద్ సారు. పాలమూరుకెళ్లి పార్లమెంట్ కు వచ్చిన డీకే అరుణ మేడం కూడా అధ్యక్షురాలు కావాలనుకుంటుంది లేడీస్ కోటాల. బీఆర్ఎస్ కు పట్టున్న మెదక్కెళ్లి ఎంపీగా గెలిచిన వకీల్ పాయింట్ నాకు బగ్గరక పార్టీని ఉరికిస్తా అని రఘునందన్ సారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటామని. అగో ఎంపీలేనా ఎమ్మెల్యేలకు ఎందుకు ఇయ్యరని ఇల్లు. కామారెడ్డిలో 2 పార్టీల అధ్యక్షులను ఓడగొట్టిన వెంకటరమణారెడ్డి సారు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ లైన్లు ఉన్నారు. పాత ఎమ్మెల్యే సింతల రామచంద్రారెడ్డి, పాత ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్లు సుధా పై రోజు చేస్తుర్రట. పదవులు చేసిన వాళ్ళకే పదవులు ఇస్తే ఎట్లా, కడవలను కూడా చూడాలి కదా అని జూనియర్లు. ఇవన్నీ ఢిల్లీ పెద్దలకు తెలిసే వరకు అయిన దానికి ఇప్పట్లో ఎవరికి ఇయ్యం. మొదలైతే జాతీయ పార్టీకి కొత్త అధ్యక్షుడిని చేసినాకనే తెలంగాణలో మారుస్తాం అన్నట్టుగా ఉన్నారట. చూడాలి మరి ఇక ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో.